ఇట్లా మాకు 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నాయి సార్. మాకు ఇట్లా వండుకోములా మాకు మా పిల్లలు మేము అంతా పెద్దల నాటి సంది సంపాదించిన 1 ఎకరా 2 ఎకరాలలో ఆనకాలం వర్షం వస్తేనే ఆ బతకగలుగుతాం మేము. మాకు నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఏవి లేవు సార్. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండు సార్. ఇది ఏంది సార్? మాకు డౌట్ రోడ్డు పాలు చేస్తున్నాడు. ఇంత డౌట్ పెట్టి మాకు జ్వరాలు వస్తున్నాయి పిల్లలకు, మాకు అందరికి జ్వరాలు వచ్చి తిండి లేదు, తిప్పలు లేదు. మాకు చాలా అవసరాలు అయిపోతున్నాయి సార్. మాకు అది ఏందో పెట్టి మాకు పోయిన వచ్చే ఫస్ట్ పెట్టిన రోడ్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అని చెప్పు. మాకు ఇక్కడ వద్దు సార్. మాకు ఒక్క నాటికైనా మాకు వద్దు సార్. ఇది ఈ రోడ్డు మాత్రం మాకు వద్దు. మాకు డెవలప్మెంట్ వద్దు, ఏదొద్దు సార్. మాకు వద్దే వద్దు సార్. మాకు బతకలేని వాళ్ళం 1 ఎకరా 1/2 ఎకరా మేము ఏం బతుకుతాం సార్? మాకు ఆ భూమి ఉంటేనే మేము బతకగలుగుతాం సార్. జీవనాశ్రమం మాకు అదే ఉంది సార్. మాకు ఏ అటాంటి వద్దు సార్. మాకు ఏ డెవలప్మెంట్ మాకు వద్దు, ఏది వద్దు. మాకు 1.5 ఎకరా ఉంది సార్. 1.5 ఎకరాలకి మాకు అందరికి ఇట్లకెళ్ళి అంతా బుడ్డోళ్ళమే. ఎంత 1.5 2 ఎకరాల వాళ్ళం సార్. చాలా బీదస్తున్నాం సార్. మేము కూలీనాలు చేసుకొని బతాం. ఆ ఎకరా చేసుకొని కూలీనాలు చేసుకొని బతాం సార్. మేము చాలా బీద వస్తున్నాం సార్. మేము ఏం కట్టిస్తారో మాకు తెలియదు సార్. అది ఏది లేదు మాకు. మాకు ఆ ప్రభుత్వం ఏది కట్టించేది మాకు తెలియదు, ఏది తెలియదు. మాకు ఒక బుగులు పెట్టి మాకు తిండి లేక తిప్పలు లేక మా పిల్లలు దిక్కు, మేము దిక్కు, మా గర్వం అంతా మనంతా చాలా అదే అయిపోతున్నాం, అల్లంకొల్లం అవుతున్నాం సార్. మేము ఒక 2 నెలల నుంచి నిద్ర పడతలేదు. 1 గంటకు లేవు. ఆ పిల్లలు అదురుకుంటున్నారు. వీళ్ళు మేము టెన్షన్లో పడి ఒక తిండి తింటలేరు, తిప్పలు వేస్తున్నారు. అంత అవసరంలో ఉన్నారు సార్. మేము మాకు పొలాలు పోతామని చాలా డౌట్ ఉండి నిద్రాలు లేవు, ఏది లేదు సార్. మాకు తిండి లేదు, తిప్పలు లేదు. మా అవస్థలు దేవుని గుర్తు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇట్లా అంతా అంతా డౌట్ లేపి మాకు అంతా పరిశానలో ఉన్నాం సార్. మేము ఏం చేయాలి సార్? ఇంద్రమ్మ మంచిగా గెలుస్తుంది, మంచిగా అవుతుందని మేము అనుకుంటే గిట్లా చేస్తున్నారు. మమ్మల్ని అవస్థ పెట్టి మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు సార్. ఏం చేయాలి? చిన్న రైతు నువ్వు అంతా పుట్ట కొడితే మీరు పుణ్యమా సార్? పెద్ద పెద్దలు నువ్వు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వెళ్ళినా పోతే 10 ఎకరాలు ఉన్న వాళ్ళ దానికి వెళ్ళి పోతే 2 ఎకరాలు పోయినా ఒక 8 ఎకరాలు చిక్కుతుంది కదా అని సంతోషపడతాడు. 1 ఎకరా 2 ఎకరాలను తాను గుంజుకున్నాక తాను ఏముంటుంది సార్? కూలి చేసిన తాను కూలి గుంజుకున్నాక వాడు ఏం బతకగలుగుతాడు సార్? నోటికాడి ముద్ద తీసుకొని గుంజుకొని తిన్నాక మేము ఎక్కడ పోవాలి సార్? మా ఇబ్బంది మాకు దేవుని గుర్తు సార్. మా అవస్థ దేవుని గుర్తు. మాకు వద్దు సార్. ఏ నాటి మాత్రము ఫస్ట్ పెట్టిన రూట్లోకి వెళ్ళి పోవాలి సార్. మాకు వద్దు సార్. మాకు ఈ రోడ్డు మాత్రం సంబంధమే లేదు సార్. లేకపోతే మేము సన్యాన పోతాం కానీ చనిపోతాం కానీ మేమైతే ఉండం సార్. ఆ రోడ్డు వస్తే మాత్రం ఏం సార్? మరి ఏం చేయాలి సార్? మేము తట్టుకోలేకపోతే కదా చచ్చిపోవాల్సిందే సార్. ఇక ఎందుకు పట్టించుకుంటాడు ముఖ్యమంత్రి? మరి సార్ మాకు అసలే తెలుస్తలేదు. మరి మేము ఆ ముఖ్యమంత్రి దానికి మమ్మల్ని ఓనిస్తారు సార్. మమ్మల్ని ఓనిస్తారు సార్. గీడికి ఈ ఆఫీస్ కాడికి వస్తేనే దూరం జరగమని అంటున్నారు. ఇక మేము మమ్మల్ని ఓనిస్తారు సార్ ముఖ్యమంత్రి తాను. ఓట్లప్పుడు రాండి, మాకేయండి, మీకేయండి ఇది ఉంటుంది. ఏమో మనోళ్ళు మనతో బాగుపడతారు కదా, మంచిగా అవుతుంది అని అనుకున్నాం సార్. మేము ఇంత పాపం అని మేము అనుకోలేదు సార్. ఇంత పాపం చేస్తాడని మేము అనుకోలేదు సార్. ఇట్లా గవర్నమెంట్. నాకు 2 ఎకరాలు ఉన్నది. కొడుకులు చచ్చిపోయినరు. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక పిల్ల 15 ఏళ్ళు ఉంటుంది, ఒక పిల్ల 16 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళని ఎట్లా బతికేయాలి? ఉన్న 2 ఎకరాలు పోయినాక ఏం కష్టం చేయదు. ఇప్పుడు చేత కానీ అప్పుడు వాళ్ళ చదువు ఎట్లా, తిండి ఎట్లా, బట్టలు ఎట్లా తల్లి లేదు తండ్రి లేదు, 2 చచ్చిపోయినరు. మరి వాళ్ళ రచన ఎట్లా? ఆడిపాపలు మరి ఎట్లా? ఉన్నదంతా కూడా గుంజుకపోయి ఆయన తూలం పెట్టాడు, పావులు పెట్టాడు, 7 పెట్టాడు. 4,000 ఇస్తావా అని 4,000 లేవు, 4 రూపాయలు లేవు. ఏంది సార్? మేము ఎట్లా బతకాలి? ఎట్లుండాలి? ఆ పిల్లలు ఏం చేస్తాను? నేను చేతకాని నేను ఆయనమ్మను. నేను ఒక్కదాన్ని ఉండా. తల్లి లేదు తండ్రి లేదు. వాళ్ళ చదువు ఎట్లా, తిండి ఎట్లా, బట్టలు ఎట్లా, ఏం చేయాలి? ఎట్లా బతికియాలి? తలకొండపల్లి మండలం రాంపురం మాది. ఆ నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చినాము. మా గతి ఏంది? అందుకు అడగాలన్నా. మాకు ఆ రోడ్ వద్దు, కంపెనీ వద్దు, పైసలు వద్దు, ఏందొద్దు. మాది మాకు ఉండాలి. కావాలి సార్. మాకు ఏందొద్దు. మాకు కంపెనీలు వద్దు, మాకు పైసలు వద్దు. మా భూమి మాకు కావాలి. RRR భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదో మీకు ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ ఏం చెప్తారు? ఇది RRR ఎలాన్మెంట్ చేసారు కదా. ఇది మొత్తం ఈ పెద్ద వాళ్ళు అలాట్మెంట్ వేరే వచ్చింది 2 years బ్యాక్. ఇప్పుడు వచ్చిన అలాట్మెంట్ మొన్న ఒకటి వచ్చింది, నిన్న ఒకటి వచ్చింది, రోజు చేంజ్ చేసారు. వీడికి 3
ఇవి పెద్ద పెద్ద వాళ్ళు వస్తాం ఉండి మొత్తం ఇప్పుడు మా కాన్సెన్స్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి అని ఉంది. ఆయన కొన్ని ఎకరాలు ఒకటే దగ్గర ఉంది ల్యాండ్. ఆయన ఫస్ట్ ఆయన పక్కకేటి ఉన్నది. అలా ఊరోళ్ళు మొత్తం రిటర్న్ అయ్యారు కాబట్టి ఇంకో దగ్గరికి చేంజ్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో దగ్గరికి చేంజ్ చేసి ఇది న్యాయం కాదు. అంత పేదలు ఉన్నారు, అందరు పేదల పొట్టగొట్టదని. రైతులు లేనిది ఏ లీడర్ లేడు, ఎవ్వరు లేరు. ఇప్పుడు రైతే లేనిది రాజ్యమే లేదంటే ఇప్పుడు ఈ త్రిపుల్ ఈ సన్నకారు రైతులకు ఎవరికి ఇష్టం లేదు. ఇది మొత్తం రద్దు చేసుకోవాలంటారా లేకపోతే మొత్తమే దీంతో ఉపయోగమే లేదు. ఏం చేయనికి ఇది రైతులు లేనిది రోడ్ ఏం చేయనికి. డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అంటున్నారు కదా. ఏం డెవలప్మెంట్ జనాల పొట్ట కొట్టి డెవలప్మెంట్ అవసరం లేదు కదా అన్న. ఉన్నోళ్ళ దాంట్లోకి ఇప్పుడు మాకు అద్దె ఎకరం ఉంది, ఎకరం ఉంది, ఓ 10 ఎకరాలు 20 ఎకరాలకి వేయచ్చు కదా. దానికి సంబంధించి గిట్టుబాటు రేటు మీకు నష్టపరిహారం కట్టిస్తే ఓకేనా మరి? మేము ఒప్పుకోము. మాకు కావాలి పొలం అంతే. మేము బతికేది దాంతో. పైసలు ఎన్ని రోజులు ఉంటాయన్న? ఈ పొలం ఇప్పుడు మాకు చిన్న ఏజ్, మేము ఇప్పుడు ఒక 60 ఏళ్ళ వరకు బతుండొచ్చు. 60 ఏళ్ళ వరకు అమౌంట్ ఉంటుంది అన్న. మాకు పొలం కావాలి, మేము రోజు చేసుకొని బతికేటోళ్ళం. మాకు కోళ్ళ ఫారాలు ఉన్నాయి, షెడ్స్ ఉన్నాయి, మేము ఆవులు ఉన్నాయి, మేము చేసుకొని బతికేటోళ్ళం అందరం. మాకు ఇది ఓకే కాదు. ఇది దాదాపు మీ మండల ఏరియా నుంచి ఎంతమంది ఉన్నారు సన్నకారు రైతులు? చాలా మంది ఉన్నారు. మా ఒక్క గ్రామానికి ఇచ్చే 50-60 మంది ఉన్నారు. మా పక్కన గ్రామం, ఈ గ్రామం చాలా ఉన్నాయి. చాలా మంది నష్టపోతున్నారు. అందరు సన్నకారు రైతులు ఉన్నారు. చాలా ఇది ఘోరమైన పరిస్థితి. ఇది న్యాయం కాదు ఈ ప్రభుత్వానికి అని కోరుతున్నాం. న్యాయం కాదండి అంటే న్యాయం కాదంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం మాత్రం మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, ప్రజాపాలన నడిపిస్తున్నాం అని అంటున్నారు. ఇప్పుడు పాత రోడ్లు ఉన్నాయి కదా, అవన్నీ బాగా చేయొచ్చు కదా. ఈ కొత్తది ఎందుకు? పాతవి ఉన్నాయి, మట్టి రోడ్లు ఉన్నాయి. పోనీకి వర్షాకాలం పోనీక లేని పరిస్థితి. అవన్నీ మంచిగా చేయొచ్చు కదా. అవి చేసినాక ఇది చూడవచ్చు కదా. అవన్నీ 7 వాడినే పెట్టి ఇవన్నీ ఎందుకు అనవసరంగా ఈ త్రిపుల్ ఇవన్నీ. మేము ఎకరా 2 ఎకరాలే ఉన్నాయి. అల్లకెళ్ళి రోడ్డు పోతుందని వీడికి ఆఫీస్ కాడికి వచ్చినాము. మాది ఉన్నదే 4 ఎకరాలు. మేము ఇద్దరం అన్నదమ్ములం. 2 ఎకరాలు పోతుంది అల్లకెళ్ళి. ఆపుతారు అనే లెక్కల వచ్చినాం వీడికి. ఇక ఏం ఆపుతారు, ఇచ్చే కాగితాలు అయితే అందులో ఇచ్చినాం. ఇచ్చినాం. ఇక ఏం ఇక వాళ్ళు తీసుకున్నారు అంతే. ఇక మేము బయటికి వెళ్ళి వచ్చినాం. పేపర్ తీసుకున్నారు, బయటికి వెళ్ళి వచ్చినాం. మాకు 50-60 అవుతుంది. వాళ్ళు 15-20 ఇస్తారు అనేది. వాళ్ళు గవర్నమెంట్ 3 లక్షలు ఉంటే 3 అంతలు ఇస్తారంట. మేమేమో ఇక మాకు 50-60 పోతుంది కదా అనే లెక్కల మేము అడుగుతున్నాం అన్నట్టు. మాకు పొలం మాకే కావాలి అనేది ఉంది. మాకు ఇక సచ్చేదే ఉంటుంది. ఏముంటుంది, ఉన్నది జరకంత పోయినాక ఏం చేస్తాం. మేము తలకొండపల్లి మండలం చంద్రనాన్న గ్రామంకి వెళ్ళి వచ్చినాం. ఈ త్రిపుల్ గురించి చాలా పొలాలు లాస్ అవుతున్నామండి. మెయిన్గా కావాల్సింది చిన్న సన్నకారు రైతులే, పెద్దోళ్ళు ఎవరు లేరు. సో ఫస్ట్ కేసీఆర్ గారు ఇచ్చిన అలాట్మెంట్ ప్రకారం దానిలో దాదాపుగా ఒక 80% గవర్నమెంట్ పొలాలే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వీళ్ళంతా రేవంత్ రెడ్డి మరియు మా ఎమ్మెల్యే కసిరెడ్డి గారు ఇలా బడాబాబులు చాలామంది పొలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పొలాలు కూడా లాస్ అవుతున్నారని వాళ్ళకు అనుకూలంగా ఈ అలాట్మెంట్ వాళ్ళు అవసరాల కోసం వాడుకుంటున్నారు. దాదాపుగా వాళ్ళ అవసరం కోసమే, వాళ్ళ పొలాల కోసమే మాత్రం ఈ రోడ్డు వాడుకుంటున్నారు. కానీ చిన్న సన్నకారు రైతుల ప్రజల గురించి మాత్రం ఎవరు ఆలోచించడం లేదు. దాదాపుగా ఉన్న నా 5 acres మొత్తం అవుతుందని ఇక బట్టలు ఎప్పుకొని రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి ఉంది. మాది ఏం లేదు. మార్చాలంటే అలాట్మెంట్ అన్న మార్చాలి, లేకపోతే మా అందరినీ రేవంత్ రెడ్డి కాపాడాలి. మాకు 2 crores వరకు ఉందండి. మాకు రేట్ వద్దండి. ఫస్ట్ అలాట్మెంట్ అవుతుందో అది జరగాలి, లేదంటే రోడే అవసరం లేదు. ఎందుకు వాళ్ళ అవసరాల కోసం రోడ్ చేంజ్ చేసుకుంటూ పోతే ఎన్నిసార్లు చేంజ్ చేస్తారు వీళ్ళు రోడ్లు? వాళ్ళ అవసరాల కోసం మాత్రమే చేంజ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ తలకొండపల్లి నుంచి అవతల నుంచి ఉంది. ఆ అలాట్మెంట్ ప్రకారం దాదాపుగా 80% మాత్రం గవర్నమెంట్ పొలాలే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ప్రజాపాలనని ప్రజల్ని ముంచే పాలన చేస్తారు రేవంత్ రెడ్డి గారు. అదే ప్రజాపాలన కాదు, ప్రజల్ని చంపే పాలన ఇది. సో దాదాపుగా రైతులను కాపాడుతున్నామని వాళ్ళు అంటున్నారు, కానీ రైతుల్లో ఎంతమంది ఉసురుకుంటున్నారో కానీ రేవంత్ రెడ్డి తెలియదు. దాదాపుగా రైతుల పొలాలు తప్ప పొట్ట పొలాలు అనేది త్రిపుల్ న్యూ అలాట్మెంట్ మాత్రం అస్సలు లేదు. లేదండి, రైతులను ముంచే ప్రయత్నం చేస్తారు, కానీ రైతులను కాపాడే ప్రయత్నం మాత్రం ఎక్కడ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎమ్మెల్సీ కానీ
ఏ సీఎం కానీ ఆలోచించడం లేదు దీని గురించి. కేసీఆర్ పాలన మాత్రం మాకు జరిగినటువంటి కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారో మీకు చేతులు జోడించి చెప్తున్నాను, కానీ మీరు ఎన్ని పుస్తకాలు చదివారో నాకు తెలియదు, కానీ రైతు అనే పుస్తకం మాత్రం కేసీఆర్ 100% చదివినట్టే. అందులో రైతుల గురించి కేసీఆర్ గారు ఆలోచించి ఆయన ఫస్ట్ ఇచ్చిన అలాట్మెంట్ మాత్రమే కరెక్టు. ఇది కేసీఆర్ ఇచ్చిన అలాట్మెంట్ని క్యాన్సిల్ చేసి వీళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రజల్ని సంపనికి మాత్రమే, వాళ్ళ భూములను కాపాడుకోనికి మాత్రమే, బడాబాబుల భూములను కాపాడుకోనికి మాత్రమే ఈ అలాట్మెంట్ని వాళ్ళ అవసరాలకు ఏదో మంచిగా మన పొలం కాడికి వేసుకుందాం, మన చుట్టాల పొలం కాడికి వేసుకుందాం అన్నట్టే ఈ రోడ్ని వాళ్ళు అవసరం కొద్దిగా తిప్పుకుంటున్నారు తప్ప దీంట్లో ప్రజల్ని కాపాడే అంశం అనేది ఎక్కడ లేదండి. ఉన్నారండి, వాళ్ళ అత్తమామల పొలాలు ఉన్నాయి, వాళ్ళ పొలాలు ఉన్నాయి, మా కసిరెడ్డి ఎమ్మెల్యే గారి పొలం ఉంది. వీళ్ళంతా కుమ్మకాయ దానిగా అవసరం కొద్దిగా గేమ్ ఆడుకున్నట్టు అక్కడిక్కడ అని జరుపుకొని వాళ్ళ అవసరాల కోసం చూసుకుంటున్నారు అంతే తప్ప ప్రభుత్వానికి ఒకటే అంటున్నామండి, మా ప్రజల ఉసురు పోసుకోకండి, రైతుల ఉసురు పోసుకోకండి. ఇప్పుడు మాకు ఫస్ట్ అలాట్మెంట్ ఎక్కడుందో అదే కన్ఫర్మ్ చేయండి, లేని ఏడలా దీన్ని రద్దు చేయండి అంతే. మేము కోరుకున్నది మాత్రం అంతే.